లెట్ ద యూనివర్స్ బ్రింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ టు మీ బికాజ్ ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. నాకు కాఫీ అంటే ప్రాణం అండి. రోజుకు 10 కాఫీలైనా తాగుతాను, వదిలేశాను. నాకు ఐ యూస్ టు బి వన్స్ ఇన్ 2 days 3 days తాగేవాడిని. తాగుడు మర్చిపోయాను ఇప్పుడు. ఐ డోంట్ డ్రింక్, నాట్ ఎ డ్రాప్. 1 year 3 months అయింది. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టార్ట్. నేను ప్రామిస్లు ఏం చేయలేదు, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సడన్గా చై అనిపించింది అంతే. నేను 2 విషయాలు వదిలేసుకున్నాను. ప్రపంచం నాకేమిస్తుంది చూద్దాం. అదే యు రేడియేటింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఎస్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. అదే అందుకే ముందు మనం దేవుడికైనా సరే అమ్మకైనా సరే ఫస్ట్ అర్పించుకోవాలండి. అర్పించుకునే తర్వాతే మనకి అడిగే అర్హత వస్తుంది. దానికి సంపూర్ణ సంసిద్ధత ఉండాలి. ఎస్, రెడీ టు ఎంబ్రేస్ ఎనీథింగ్. అందుకే ఈరోజు నేను ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. సో మొన్న ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ సినిమాలో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, బట్ మనం విలేజ్లో షూటింగ్ చేస్తున్నాం సార్, ఒక ఆల్మోస్ట్ 40-45 days విలేజ్లో ఉంటాం సార్, అక్కడే గుడిసెల్లోనే అందరిని పెట్టుతున్నాను సార్, మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం, రెడీ అన్నాను నేను. అది చూసేద్దాం. గుడిసెంట్లో ఉండి చాలా రోజులు అయింది. కమాన్ జాకీ, రెడీ జూట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? లవ్ ఫర్ సినిమా అయినా? లవ్ ఫర్, అబ్సల్యూట్ లవ్ ఫర్ సినిమా. ఈ రోజు నేను నా పెళ్ళాం కంటే నేను సినిమాని ఎక్కువ లవ్ చేస్తాను, తనకి తెలుసు. సారీ మై డార్లింగ్, బట్ ఐ లవ్ సినిమా సో మచ్. ఐ లవ్ గుడ్ సినిమా. నాకు పుష్ప 1 చూసిన తర్వాత నాకు 3 రోజులు నిద్ర పట్టలేదు. నాకు హౌ కెన్ ఎ డైరెక్టర్ విజువలైజ్ ఆల్ క్రేజీ క్యారెక్టర్స్ ఇన్ ఎ ఫిల్మ్? విలన్ క్రేజీ, హీరో క్రేజీ, ఎవ్రీబడి ఈజ్ క్రేజీ అండి. క్రేజీ అంటే క్రేజీనెస్ ఉంది వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. ఐ లవ్డ్ ఇట్. టెరెంటినో అది ఇదని మాట్లాడతారు. అయ్యో, సుకుమార్ గారి కంటే టెరెంటినో ఎవరున్నారండి? ఐ లవ్డ్ దట్. అండ్ మనం సర్కార్ వారి పాటలు, ఐ లవ్డ్ ఫ్యూ డైలాగ్, త్రివిక్రమ్ గారి డైలాగ్. దే వెరీ సింపుల్ బట్ దే హ్యావ్ సో మచ్ డెప్త్. అందరూ ఫేర్ అండ్ లవ్లీ అని మాట్లాడతారు, అన్ఫేర్ అండ్ లోన్లీ అయిపోయింది నా బతుకు అన్నాడు. వాడ డెప్త్ డైలాగ్, ఎంత సింపుల్ డైలాగ్ కానీ దాంట్లో ఎంత డెప్త్. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ గివ్ మీ హై అండి. ఈ హై చాలండి నాకు. దిస్ ఇస్ ఫిల్మ్ ఫర్ మీ. సో మీరు ఆ వైబ్ కోసం వెతుకుతున్నారు అంతే. దట్స్ ఇట్. ఆ వైబ్ కావాలి. ఐ యామ్ లివింగ్ ఫర్ దట్ హై. yes absolutely. మీ పాట గుర్తొస్తుంది, ఒకే ఒక ఆశ అదేనా శ్వాస. సో మీరు బాగా పాడతారు, నేను దాన్ని దారుణం చేశాను. సారీ. నేను బాత్రూంలో కూడా పాడనండి. మీరు ఇలా టెంప్ట్ చేశారు నన్ను. ఎందుకంటే ఎవరన్నా పక్క రూమ్లో ఎవరన్నా బాగా భయపడతానేమో. అందరూ బాత్రూమ్ సింగర్ అంటారు, కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు దే కెనాట్ బి బ్యాడ్ సింగర్స్ బికాస్ తాళం శృతి మాత లయపిత అంటారు. ఆల్రెడీ సగం వచ్చేసింది మీకు, కాబట్టి ఐ థింక్ ఒకడు పోయాడండి, మాత పితలో ఒకడు పోయాడు. బట్ సురేష్ గారు, నా కోరిక ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ విల్ షేక్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ into becoming different. I think that you will make a tremendous impact there. Sure, and I would love to see. It's a personal philosophy అండి. అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పరిస్థితి కాదు. I'm ready and open to talk about it. బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలన్ వరకు తీసుకెళ్ళగలమండి, బట్ గుర్రాన్ని తాగించలేం. ఓకే, వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వీ బిలీవ్. నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే, నెంబర్ 1, నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నాకు అవసరమా దాని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది. నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ 1 మెసేజ్. అండ్ నెంబర్ 2, ఈ మగవాళ్ళని వెనకాల తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను. నీ మాటలతో, నీ పర్సనాలిటీతో, నీ చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి, తప్పులేదు అంటున్నాను. విచ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో, లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదో, నీ మీద నమ్మకం ఉంచుకో. దట్ ఈస్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్,
నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్. బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను. రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడ నుంచి మద్రాసు పారిపోయి ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం అనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కన ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి. చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకి ఇస్తాను నేను. మా తల్లి కూడా, అందరూ తల్లి గొప్పది అంటారు. బట్ తల్లి గొప్పదే, కానీ మా మదరు ఒక 4 రోజులు నేను ఇంట్లో ఉంటే నా పని పాట లేదా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి. ఎందుకు ఇది కురకడగా ఉంది, ఎందుకు ఇది నీట్గా లేదు, కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతాను. నేను పిచ్చోండి నేను, అవన్నీ ఐ లైక్ టు మైక్రో మేనేజ్, పట్టించుకునేవాడిని. సో అంటే నేను ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, మనకి పని లేకపోతే, భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు. దట్ ఈస్ టుడేస్ వరల్డ్. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషి, నీకు అటువంటి మనిషి దొరికిందంటే యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ టు దట్ పర్సన్. You have moved a lot of hearts today, అంటే by saying this last bit. ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ద వరల్డ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండి. పొద్దున లేచిన వెంటనే థ్యాంక్ యూ అని ఒక దండం పెట్టుకుంటే 2 గంటలు మీరు ఉపవాసం ఉండి పూజ చేసినంత లెక్క అండి. నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నా చెప్తాను, శివుడిని నేను ఎందుకు నమ్ముతానంటే, నేను ఎక్సర్సైజ్ నడకతో స్టార్ట్ చేశానండి. 10 అడుగులకి నాకు ఆయాసం వచ్చేది, అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో అప్పుడు నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఇది కనపడిందండి, దిస్ వన్. సో నాకు ఎవరో చెప్పారు, సార్ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి, శివుడు కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి అని చెప్పి. తీసి కాళ్ళ దగ్గర పెట్టి వేసుకున్నాను. ఎందుకో నాకు సాయంత్రం నాకు కాళ్ళు చేతులు నాకు ఏదో చేయాలి అనిపిస్తుంది. వెంటనే షార్ట్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలైజ్ దట్ ఐ వాక్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అండ్ అక్కడ నుంచి చిన్న నమ్మకం స్టార్ట్ అయింది. అంటే ఎవరికో ఎక్కడికో ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా. సో చాలామంది పిచ్చాడు అది ఇది నవ్వుకోవచ్చు, అది వేరే విషయం. ఇట్స్ ఓకే. బట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఆ తర్వాత సడన్గా నాకు కళ్ళలో నాకు హనుమంతుడు వచ్చిన ఒక చిన్న సెన్స్. సో నా జిమ్లో తీసుకెళ్ళి హనుమంతుడి ఫోటో పెట్టుకున్నాను. ఈ లేటెస్ట్ ఈ ఫోటోలు కాదండి, పాత ఫోటో ఉండదు చూడండి, పాతది ఇట్లా సంజీవిని పెట్టుకొని పాత ఫోటో. ఇట్స్ అ వెరీ వెరీ ఓల్డ్ ఫోటో. అంటే నా చిన్నప్పుడు క్యాలెండర్లో చూసిన ఫోటోలు లాంటిది. నాకు అది దొరికింది నా అదృష్టం అనుకుంటున్నాను నేను. బికాస్ దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డిజిటల్. దట్ ఈస్ అప్పుడు ఆలోచించి చేసిన ఒక కల్పన. సో ఐ ప్రిఫర్ దాట్. సో ఈరోజు నేను జై బజరంగ్ బలి అని నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను, అంతకుముందు స్టార్ట్ చేయను. ఎందుకంటే హనుమంతుడి దేవాలు ఇప్పటి వరకు there is something called sports injury అండి. ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యు ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు స్పోర్ట్స్ ఇంజరీ. మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 1.5 hour వార్మప్ చేస్తానండి ఫర్ 2.5 hour వర్కౌట్. 1.5 hour వార్మప్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వార్మప్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే, ఎక్కడో చోట పట్టేయడాలు, ఎక్కడో చోట లాగేయడాలు జరిగిందంటే ఆ తర్వాత రికవరీ టేక్స్ లాంగర్ అండి. బికాజ్ యూఆర్ ఓల్డర్. 50 తర్వాత అండి 1% ఆఫ్ యువర్ మసిల్ మాస్ స్టార్ట్స్ లూజనింగ్. యూ లూజ్ మసిల్ మాస్. సో యూ స్టార్ట్ లూజింగ్ బోన్ డెన్సిటీ అండి. ఫర్ మోర్ బోన్ డెన్సిటీ ఫర్ విమెన్ అండ్ మసిల్ మాస్ ఫర్ మెన్. సో 55 తర్వాత మసిల్స్ పెంచుకోవడం అనేది ఒక 3 రెట్లు కష్టం అండి. ఆ 3 రెట్లు కష్టం కూడా నేను ఐఎమ్ రెడీ టు ఎంబ్రేస్. మిగతా వాళ్ళకి ఒక 45 minutes వర్కౌట్, వెయిట్స్ వర్కౌట్లో జరిగేది నాకు 2.5 hours అవుతుంది. ఎందుకంటే ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్, ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ రెపిటేషన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ ఓవర్ ఎగ్జర్ట్. నాకు కండలు తిరిగిన శరీరం కాదు, నాకు ఐ నీడ్ ఫిట్నెస్. ఇట్స్ నాట్ కాస్మెటిక్.
చూడడానికి ఎట్టున్నాడని కాదు, నేను ఫిట్గా ఫీల్ అవ్వాలి. షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్. ఐ షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్.